దిబ్బల మీద ఉన్న దీనులను కూడా పైకి లేపుతానన్నాడు. మనల్ని ఈరోజు ఎవరైనా అన్నారా? తగ్గి ఉండడమే, ఓపికతో ఉండడమే, తల వంచుకొని ఉండడమే, దాన్ని దీనత్వం అంటారు. కానీ మనం తగ్గి ఉన్నప్పుడు నువ్వు ఎవరి దృష్టిలో పడతావు తెలుసా? దేవుని దృష్టిలో పడతావు. ఈరోజు గమనించండి ప్రియులారా, మనం మనుషుల దృష్టిలో పడితే బాగుపడతాం, దేవుని దృష్టిలో పడితే బాగుపడతామా? దేవుని దృష్టిలో పడితే బాగుపడతాం. ఎప్పుడైతే నువ్వు తగ్గి జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు తగ్గి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. అప్పుడు నేను దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది అంటే అండి, నేను లేకపోతే పని అవ్వదు, నేనే అంతా, నేను చేయకపోతే అక్కడ ఏం జరగదు, నేను అది చేశాను, నేను ఎప్పుడు ఒకటి గమనించండి, నేను అని నీలో ఉంటే నా దేవుడు ఉండలేని నీ దగ్గర. ఎప్పుడైతే నేను కాదు, దేవుని దయ, దేవుని కృప, ఆ భగవంతుడు నన్ను నిలబెట్టాడు, ఆ దేవుడు నన్ను కనికరించాడు, ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడే చెయ్యాలి అనే ఆలోచన నీకుంటే అప్పుడు దేవుడు చేస్తాడు.